పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యంగ్ డైనమిక్ కలెక్టర్ అభిషిక్ కిషోర్, డైనమిక్ డెసిషన్స్, ఫ్రెండ్లీ గవర్నెన్స్. విశాఖ కలెక్టర్గా తనదైన మార్కు పాలన, అధికారులకు పూర్తి స్వేచ్ఛ, ప్రజలకు జవాబుదారీతనం, గ్లోబల్ విజన్తో మెట్రో, పర్యాటక రంగాలపై. విశాఖపట్నం జిల్లా నూతన సారథి, యువ ఐఏఎస్ అధికారి ముత్తింబకు అభిషిక్ కిషోర్ తనదైన శైలి పాలనతో జిల్లా యంత్రాంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే నగర అభివృద్ధి రేఖను మార్చేలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారులతో ఆయన నడుచుకుంటున్న తీరు కలెక్టరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పాత పద్ధతులకు స్వస్తి పలికి కార్పొరేట్ తరహా పనితీరును ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావడంలో ఆయన సఫలీకృతులవుతున్నారు. ఒకవైపు సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు విశాఖను ప్రపంచ పటంలో నిలబెట్టే భారీ ప్రాజెక్టులపై గ్లోబల్ విజన్తో అడుగులు వేస్తున్నారు. కలెక్టర్ అభిషిక్ కిషోర్ పాలనలో ప్రధానంగా వినిపిస్తున్న మాట పారదర్శకత, వేగం. కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆనందపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లవర్ మార్కెట్ తరలింపు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ రోడ్ల విస్తరణ వంటి అంశాలపై ఆయనకు స్వయంగా స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో ఆయన తీసుకుంటున్న చొరవ నగర రవాణా రంగానికి కొత్త ఊపునిస్తుంది. సాధారణంగా కలెక్టర్ను కలవాలంటే కింది స్థాయి అధికారులు సైతం ముందస్తు అనుమతులు తప్పనిసరి. కానీ అభిషిక్ కిషోర్ ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏ అధికారైనా తహసీల్దార్ నుంచి పై స్థాయి అధికారుల వరకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ముందస్తు అపాయింట్మెంట్లు లేకుండానే నేరుగా కలవచ్చని చెప్పడం అధికారుల్లో భరోసా నింపింది. ఈ ఓపెన్ డోర్ పాలసీ వల్ల ఫైళ్ల కదలిక వేగవంతం కావడమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలు నేరుగా కలెక్టర్ దృష్టికి వస్తాయి. అధికారుల నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూనే జవాబుదారీతనాన్ని కూడా అంతే కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణే పరమావధిగా పనిచేయాలని, భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ భూ వివాదాలను కోర్టుల చుట్టూ తిప్పకుండా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించాలని ఆదేశించడం ఆయన పరిపాలనా దక్షతకు అద్దం పడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కలెక్టర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్జీలు స్వీకరించి కేవలం ఫార్మాలిటీగా కింది స్థాయికి పంపడమే కాకుండా వాటి పరీక్షలో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. ఏదైనా ఒక సమస్య పరిష్కారం అయ్యాక బాధితుడు మళ్లీ అదే సమస్యతో కలెక్టరేట్కు రాకూడదనేది ఆయన పాలసీ. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఒక నిరంతర ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రజల సంతృప్తి శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో విశాఖకు ఏ లేదా A+ గ్రేడ్ వచ్చేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. విశాఖపట్నం భవిష్యత్తుపై కలెక్టర్ అభిషిక్ కిషోర్ ఒక స్పష్టమైన విజన్తో ఉన్నారు. రాబోయే 3 ఏళ్లలో విశాఖ ఎకనామిక్ రీజియన్లో నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు 5,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం పరిశ్రమలకే కాకుండా విశాఖను ప్రపంచంలోనే ఒక ప్రముఖ డేటా సెంటర్ క్యాపిటల్గా మార్చాలనేది ఆయన సంకల్పం. దీనికోసం అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో వంటి అంతర్జాతీయ ఐటీ హబ్ల తరహాలో విశాఖ బ్రాంచ్ను ప్రమోట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కొత్త పర్యాటక సర్క్యూట్లను రూపొందిస్తున్నారు. అప్పికొండ, యారాడ, మంగమారిపేట, సాగర్ నగర్ బీచ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విశాఖకొచ్చే పర్యాటకులు నగరంలో ఎక్కువ రోజులు గడిపేలా ప్రత్యేక పర్యాటక పాలసీలను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అటవీ శాఖల సమన్వయంతో కొత్త ట్రెక్కింగ్ రూట్లను అన్వేషిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.